హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే వీక్ మొత్తానికి అనేక ఎత్తుపల్లాలతో వచ్చేసింది. ఇక లాస్ట్ వీక్ విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు తెలిసిపోయే ఓటింగ్ ఇప్పటికే వేరే లెవెల్‌కి యుద్ధం మాదిరిగా జరుగుతుంది. సోషల్ మీడియా హోర్ ఎత్తిపోతుంది. ధూమ్ ధామ్ మామూలుగా కాదు. చాలా సీరియస్‌గా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఓటింగ్‌లో నెక్స్ట్ లెవెల్. ఇవన్నీ కూడా చెబుతా. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఎప్పటికైతే ఇంతవరకు జరిగిన ఓటింగ్ నైట్ 10:30 నుంచే స్టార్ట్ అయిపోయింది కదా. ఈ వీడియో చేసే సమయం వరకు ఎవరికి ఏ పొజిషన్‌లో ఉన్నారు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తా. అట్లాగే మన న్యూస్ బౌల్ కమ్యూనిటీలో ఒపీనియన్ పోల్ కూడా పెట్టా. ఐదుగురికి సంబంధించి ఫోటోలు, అట్లాగే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా పెట్టా. మీరు కూడా ఓటు వేసేసేయండి. అట్లాగే అందులో అన్అఫీషియల్లో వేయండి, అలాగే అఫీషియల్లో కూడా ఓటు వేసేసి ఈ వీడియో కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అట్లాగే ఈరోజు జరగబోతున్నది ఏంటి అంటే, ఇప్పుడు అర్జున్ కళ్యాణ్ ఇంకా అనుమిత ఆ అమ్మాయి సీరియల్ ప్రమోషన్స్ కోసం వీళ్ళందరూ వస్తారు, వెబ్ సీరియల్స్ కోసం. అట్లాగే ప్రభాకర్, ఈటీవీ ప్రభాకర్, ఆమని వాళ్ళదేదో ఇల్లు ఇల్లాలు పిల్లలు అంట, ఆ సీరియల్ ప్రమోషన్ కోసం వస్తారు. ఇంకొకటి ఏంటంటే బ్రహ్మముడి, ఆమె సీరియల్ ఆర్టిస్ట్, ఆమె కూడా రాబోతున్నారు. వీళ్ళందరూ ఎందుకంటే ప్రమోషన్ టాస్క్లు కూడా ఒక 11 వరకు పెండింగ్ ఉన్నాయంట. వాటితో పాటు వీళ్ళు ఈ స్టార్ మాలో జరిగే సీరియల్స్ అన్ని ఈ షోల కోసం అయితే ప్రమోషన్స్ కోసం వస్తారు. ఇవన్నీ ఘనంగా నిర్వహిస్తూ వాళ్ళకేమో చిన్న చిన్న ఫన్నీ టాస్క్లు ప్రోమోలో చూసాం కదా, ఇలాంటి టాస్క్లను ఆడించుకుంటూ ఇవన్నీ అయితే చేయబోతున్నారు. సో ఈ హడావిడి అంతా ఉండబోతుంది. సరే, ఇక ఓటింగ్ ఎట్లా ఉందంటే చెప్పా కదా, టాప్ లేచిపోయే రేంజ్లో జరుగుతుంది. వేరే లెవెల్. అసలు అంత సీరియస్గా గత వారానికి ఈ వారం ఫైనల్ వీక్ ఎంత వేసినా ఈ 4-5 రోజులే కదా. మరి అందుకోసం 10:30 అయిపోగానే మొదలు పెట్టేశారు మిస్డ్ కాల్స్, హాట్స్టార్, సోషల్ మీడియాలో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఇన్స్టా, ట్విట్టర్లో ట్రెండింగ్ చేయడం. బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ నిఖిల్ అని, బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ గౌతమ్, అలాగే ప్రేరణ బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ అని చెప్పేసి ట్విట్టర్లో, ఇన్స్టాలో, వెబ్సైట్స్లో, యూట్యూబ్స్లో మొత్తం ఒకటే సౌండ్ వినిపిస్తుంది. ఓట్ ఫర్ నిఖిల్, ఓట్ ఫర్ గౌతమ్, ఓట్ ఫర్ ప్రేరణ, ఓట్ ఫర్ అవినేష్. ఇదే కనిపిస్తుంది. అభిలేని బాగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అందరూ ఈగర్లు వెయిట్ చేసేది ఎవరు టాప్ అంటే, ప్రస్తుతానికి గౌతమ్ కృష్ణ కంటే నిఖిల్ కంప్లీట్గా లీడ్లో కనిపిస్తున్నాడు ప్రస్తుతానికి. ఎట్లా ఉందంటే, గత వారం 6% తేడా ఉంటే, 5 నుంచి 6% ఉంటే, నిన్నటి నుంచి అన్ని పోల్స్, నేను చెబుతాను కదా, అన్ని సోషల్ మీడియా పోల్స్, ఒపీనియన్ పోల్స్ అన్ని కలెక్ట్ చేసుకునే యావరేజ్గా సరాసరి చెబుతుంటే కనీసం 10% ఓటింగ్ అయితే డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. అన్ని ఓవరాల్ పోలింగ్ చూస్తే అట్లీస్ట్ 10%, 9 నుంచి 10% ఇది డిఫరెన్స్ ఉంది. ఇక అన్అఫీషియల్ ఎట్లా ఉందంటే, అఫీషియల్ పోల్స్లో కూడా మ్యాక్సిమం ఒక 5-6% వరకు తేడా ఉంటుంది. కానీ డామినేషన్ అయితే నిఖిల్దే కనిపిస్తుంది. సో క్లియర్ కట్గా లీడ్లో కనిపిస్తూ ఉన్నాడు, నో డౌట్. ఇక ఇంకోటి ఏంటి, నిఖిల్, గౌతమ్ వీళ్ళిద్దరూ టాప్ 2 తీసేస్తే, టాప్ 2లో వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరికి జరుగుతున్న ఓటింగ్ అంతా ఒక ఎత్తు ఏంటి, అసలు మొత్తం వీళ్ళదే కబ్జా చేస్తారనిపిస్తుంది. ఇద్దరే మొత్తం పేరుకే 5 టాప్ 5 అనుకుని, కానీ ఇద్దరిదే మొత్తం ఓటింగ్ అంతా లాగేస్తున్నారు. మిగతా ముగ్గురు కూడా ఏదో పెళ్ళిళ్ళలో తోడు పెళ్లి కొడుకుని పెడతారు కదా, అట్లా ఉంది. నక్కకే నాగలోకమున్నంత తేడా కనిపిస్తుంది. వీళ్ళిద్దరే ఏకంగా 80% ఓటింగ్ లాక్కుంటే, మిగతా ముగ్గురు కలిపి నబిల్, అవినాష్, ప్రేరణ కలిపి 20%. కొన్ని ఒపీనియన్ పోల్స్లో అయితే 20% కూడా లేదు ఆ ముగ్గురికి. ఇంకా 80%కి మించే వీళ్ళిద్దరు లాక్కుంటున్నారు. అంత దారుణమైన ఓటింగ్ జరుగుతుంది. సో అయితే నేను ఇంకోటి ఏంటంటే, ఎవ్రీడే మార్నింగ్ వీడియోలో ఈ ఓటింగ్ అనాలిసిస్లో ఈ ఓటింగ్ ఎట్లా పెంచుకోవాలి, అసలు ఎలా జరుగుతుంది, ఎలా చేసుకుంటే ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు ఓటింగ్ పెంచుకునే దానికి సలహాలన్నీ ఇస్తా. అట్లాగే ఈవినింగ్ ఎవ్రీడే ఓటింగ్లో కూడా గేమ్ స్ట్రాటజీల గురించి ఎట్లా ఆడారు, ఇంకా ఏంటి, అయిపోయింది ఆట, బట్ దీనికి సంబంధించి అనలైజ్ చేసుకుంటూ కొత్త ప్లాన్స్ ఏంటి, కొత్త ట్రెండ్స్ ఏంటి, ఇప్పుడు ఆట హౌస్లో అయిపోయిన తర్వాత ఆడియన్స్లో, పిఆర్ టీమ్స్లో, వీళ్ళ ఫాలోవర్స్లో, ఫ్యాన్స్లో ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ కూడా చెబుతా. సో ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ ఓటింగ్ అనాలిసిస్ అయితే ఎట్టి పరిస్థితులు మిస్ కాకండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఉన్నట్టు చెబుతాం. ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి ఈ వారం అంతా కూడా. మనం ఇంకా అదేంటి ఇదేంటి వాస్తవాలు ఏంటి కనుమరుగు మన దృష్టికి దాటిపోయే వాస్తవాలు చాలా ఉంటాయి. అవన్నీ తెచ్చి క్రోడీకరించి నేను అన్నీ చూస్తా. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ అన్ని లాంగ్వేజ్లు బిగ్ బాస్లో చాలా ఏళ్ళుగా చూస్తూ ఉంటాను. షో మీద పర్సనల్ ఇంట్రెస్ట్ కొద్ది ఎప్పుడు ఏ సీజన్లో కూడా నా ఓటింగ్ అనాలిసిస్ దాటిపోదు. ఖచ్చితంగా విన్నర్ విషయంలో కానీ, ఎలిమినేషన్ విషయంలో కానీ ఎప్పుడూ 100% అవుతూ ఉంటుంది. సో ఈ స్ట్రాటజీస్ అన్ని, ట్రెండ్స్ ఏంటి, ఎవరు ఎట్లా క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు, ఏ రోజుకి ఎవరు ట్రెండింగ్లోకి వచ్చారు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఇన్స్టాలో, ఇవన్నీ ఈవినింగ్ వీడియోలో కూడా చెప్పుకుందాం. వీడియోస్ లైక్ చేయడం మర్చిపోతుంది. అయితే ఫస్ట్ ప్లేస్లో నిఖిలే ఉన్నాడు. ఏకంగా 42 నుంచి 45% ఓటింగ్ జరుగుతుంది. నిన్న ఆయన చెప్పినట్టుగా తెలుగు ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారు.
ప్రూవ్ చేసుకోవాలి. మైసూరు నుంచి వచ్చాడు, పక్క రాష్ట్రం నుంచి వచ్చాడు, ఇక్కడ వాడు కాదు అని వచ్చిన విమర్శలు పబ్లిక్గా ప్రూవ్ చేయలేని మాదిరిగా ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఆదరిస్తూ ఉన్నారు. తెలుగు పీపుల్ ఎంత ఆదరిస్తున్నారో అట్ ద సేమ్ టైం ఆయన సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా అంతే ఆదరణ అయితే దక్కుతూ ఉంది. ఇక్కడ ఎందుకంటే బిగ్ బాస్కి ఓట్లు వేసే వాళ్ళ విషయంలో హద్దులు లేవు, పరిమితులు లేవు. ఈ పరిధిలో ఉండేవాళ్ళు హైదరాబాద్ పరిధి, ఆంధ్రప్రదేశ్ పరిధి, తెలంగాణ పరిధి, ఇట్లా పరిధిలు లేవు కదా. దేశమంతా ఎక్కడి నుంచి అయినా సరే వేసుకోవచ్చు. హాట్స్టార్ ఓపెన్ చేసి వేసుకోవచ్చు. ఇంకా అదర్ లాంగ్వేజ్ కొన్ని ఇప్పుడు జియో సినిమా అది కన్నడకు సంబంధించి లేకపోతే హిందీకి సంబంధించి అట్లాగా దీనికి ఏంటంటే మిస్డ్ కాల్స్తో కూడా వేసుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా. అట్లాగే హాట్స్టార్ కనుక విచ్చలవిడిగా ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ చూడకపోయినా కన్నడ వాళ్ళు తెలుగులో జరుగుతున్న చూడకపోయినా మనవాడు అక్కడ విన్నర్ అవుతున్నాడు అంటే అది అఫ్కోర్స్ ఎవరికి ఉండదు ప్రాంతీయ అభిమానం. ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఉండదా? మనవాళ్ళు ఎక్కడ ఏదైనా షోలో, ఏ రియాలిటీ షోలో కానీ, ఎక్కడైనా ఏ గేమ్స్లో కానీ, స్పోర్ట్స్లో కానీ ఉంటే ఖచ్చితంగా ఆ ఫీలింగ్ వస్తుంది. అదే ఇప్పుడు అక్కడ కూడా జరుగుతూ ఉంది. సో నేను ఇప్పటికి 5 వారాలు 6 వారాల క్రితమే క్లియర్గా చెప్పా, ఈ సీజన్లో నిఖిల్ని తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే లాజిక్స్, రీజన్స్ కూడా చెప్పా. ఆయనకి ఏకంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా జరుగుతూ ఉంది కనుక, కన్నడ నుంచి కూడా గట్టిగా పడుతుంది కనుక ఈ 3 రాష్ట్రాల ఫ్యాన్స్ ఫాలోయింగ్ హౌస్లోకి వచ్చేసరికి 25%, 26%తో వచ్చాడు. చాలా టఫ్ ఫైట్ ఉంటుందని గెస్ట్ చేసింది. అది నిలబెట్టుకుంటూ సేఫ్గా జాగ్రత్తగా అది కాపాడుకోవడం కూడా పెద్ద టాస్క్, అన్నింటికి మించిన టాస్క్. అది కూడా నిలబెట్టుకున్నాడు ఆయన స్ట్రాటజీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మొత్తానికి 3 రాష్ట్రాలు, ఇది నో డౌట్, ఇదే ఫ్యాక్ట్, 3 రాష్ట్రాల ఓటింగ్ జరగడం వల్ల ఈ రేంజ్లో ఏకంగా 40-45%తో ప్రస్తుతానికి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇక రెండవ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు. ఇతనికి 35-37% ఇప్పటికి జరుగుతుంది. సో గౌతమ్ కృష్ణ నిఖిల్ని క్రాస్ చేయాలి, బీట్ చేయాలంటే చాలా కష్టమని చెప్పాలి. ఒక రకంగా శక్తి చాలట్లే, కానీ ఇంతవరకు ఆయన ఆడిన ఆట, ఇంత పర్సంటేజ్ ఓటింగ్ అంటే రియల్లీ గ్రేట్ అనే చెప్పాలి. ఆల్మోస్ట్ విన్నర్ మాదిరిగా దూసుకొచ్చాడు. నిజంగా గౌతమ్ కృష్ణ కూడా నిఖిల్ మాదిరిగా అంతకు ముందు నుంచి ఉన్న అంత ఫ్యాన్ బేస్ గాని ఉన్న వచ్చేదానికి హౌస్లోకి వచ్చే సమయానికి అంత ఓటింగ్ ఉంటుంటే 8వ వారం ఎందుకు అవుట్ అయిపోతాడు అంటే, ఇతను ఆట వాస్తవానికి వైల్డ్ కార్డ్ 5వ వారం వచ్చినా మళ్ళీ 8వ వారం నుంచి అసలైన ఆట మొదలుపెట్టినట్టుగా 8వ వారం నుంచి 7 వారాల్లో ఈ రేంజ్ ఓటింగ్ వచ్చింది. విన్నర్కి దగ్గర అంత గట్టిగా వచ్చి ఇంత టఫ్ ఫైట్ ఇస్తున్నాడంటే రియల్లీ గ్రేట్ చెప్పాలి. వైల్డ్ కార్డ్గా వచ్చిన వాళ్ళు టాప్ 5 గగనం కష్టం. అది ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది. అవినాష్ విషయంలో, ఇతర విషయంలో ఆడియన్స్ ఓట్ల ప్రకారం అవుట్ అన్నారు. మళ్ళీ ఇతర గౌతమ్ కృష్ణ గురించి చెప్పాలంటే ఒక ఫీనిక్స్ పక్షి మాదిరిగా ఇంత పర్సంటేజ్ ఓటింగ్ అంటే రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. సో ప్రాక్టికల్గా మాట్లాడితే ఒక యుద్ధంలో జరుగుతుంది. గౌతమ్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు నిఖిల్కైతే అవసరం లేదు, ఆల్రెడీ ఆయన బిందాస్ గెలిపాడు, ఫస్ట్ ప్లేస్లో దూసుకుపోతుండే. గౌతమ్ ఫ్యాన్స్ మాత్రం కనబడిన మొబైల్స్ అన్నా తీసుకుని టకా ఓట్లు వేసుకొని మిస్డ్ కాల్స్ ఇచ్చుకొని ఆ లెవెల్లో, ఆ రేంజ్లో బేభత్సంగా ట్రై చేయాలి. చేస్తే తప్ప వర్కౌట్ కాదు. ఇంకా పోటీ మిగతా ముగ్గురికి ఎటో చాయిస్ లేదు. ఇతర ఏవైనా ఇంకా హోప్స్ ఉంటాయి కనుక చివరి బంతి వరకు, లాస్ట్ బ్రీత్ వరకు వదలకూడదు అంటారు కనుక ట్రై చేయొచ్చు. చేస్తే ఇంక ఈవినింగ్ ఒకలాగా, మళ్ళీ మార్నింగ్కి ఇంకా ఈ 4 రోజులు ఎట్లా ఉంటుందో చూడాలి. కానీ ప్రస్తుతానికైతే గట్టిగానే పోటీ అయితే ఇవ్వాలంటే ఇంకా ఛాన్స్ ఉంది కనుక ఇంకా మిస్డ్ కాల్స్ కానీ, హాట్స్టార్ కానీ చేసుకోవచ్చు ప్రయత్నం అయితే. ఇక థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది. ఈ అమ్మాయికి ఒక 9-10%. నేను ఎగ్జాక్ట్గా గత వారం ఓటింగ్ అనలైజ్ లేదు చెప్పాను, ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. నిన్న మీరు గమనిస్తే ఎపిసోడ్లో చూస్తే ఫస్ట్ ఫైనలిస్ట్ అని ఎవరికి చెప్పారు? నిఖిల్. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. అలాగే సెకండ్ ఫైనలిస్ట్ అని ఎవరికి చెప్పారు? నేను ఓటింగ్లో చెప్పినట్టుగా గౌతమ్ కృష్ణ. థర్డ్ ఫైనలిస్ట్ ప్రేరణ. అట్లాగే ఫోర్త్ ఏమో నబీల్. ఇదే కదా నేను చెప్పింది లాస్ట్ వీక్ అంతా. బాటమ్ 3లో ఎవరున్నారు? రోహిణి, నబీల్, విష్ణుప్రియ. వాళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ ఉంటుంది. డబుల్ అయినా వాళ్ళ ముగ్గురే, సింగిల్ అయినా వాళ్ళ ముగ్గురు అని చెప్పి ఎగ్జాక్ట్గా అదే జరిగింది నిన్న ఎపిసోడ్ చూసాక. అదే క్లారిటీ వచ్చేసింది. సో ఓటింగ్ విషయంలో నాకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. 1-2 సైట్లు, 1-2 పోల్స్ చూసి చెప్పేది కాదు. అన్నీ తీసుకొని, యావరేజ్ తీసుకొని, సరాసరి తీసుకొని, గత ఎక్స్పీరియన్స్ అన్నీ చూసుకొని చెబితే ఈ బిగ్ బాస్కి సంబంధించి ఓటింగ్ అంటే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు అదే పొజిషన్స్ మళ్ళీ కొనసాగుతున్నాయి. థర్డ్ ప్లేస్లో ప్రేరణ 9-10 ఉంటే, ఫోర్త్ ప్లేస్లో నబీల్ 6-7% ఉంటే, ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్ ఒక 5-6% అయితే ఉంటున్నాడు. అయితే ఈ వారం రోహిణి, విష్ణుప్రియ ఇద్దరు అవుట్ అయ్యారు, ఎలిమినేట్ అయ్యారు కదా. మరి రోహిణి ఓటింగ్ ఏదో కాస్త అవినాష్కి షేర్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటే, విష్ణుప్రియ ఓటింగ్ కాస్త ఆ నిఖిల్కి అయితే షేర్ అవుతుందేమో. ఎందుకంటే విష్ణుప్రియ గౌతమ్ ఉన్నప్పుడు ఎంతసేపు నెగిటివ్ వైబ్ ఉంది కనుక విష్ణుప్రియ నుంచి గౌతమ్కి సరే మరి ఆ ఓటు కూడా షేర్ అవుతున్నట్టు ఉంది. అందుకే ఎంత ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. సో మరి మీ దృష్టిలో ఎవరు విన్నరు ఒక మెసేజ్ పెట్టండి. అలాగే మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో కూడా మెసేజ్ పెట్టండి. వీడియోకి లైక్ చేయడం మర్చిపోకుండా. చాలా అప్డేట్స్ కూడా షేర్ చేస్తాయి ఎవ్రీడే మార్నింగ్, ఈవినింగ్. మర్చిపోకుండా లైక్ చేయడం, కామెంట్ చేయడం, ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బుల్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.